జై శ్రీరామ్. అందరికీ నమస్తే అండి. నేను మీ గోదావరి ఆడపడుచుని. ఈరోజు మనం చూడబోయేది కోనసీమ జిల్లా ముఖద్వారమైన రావులపాలెం మండలంలో జరిగిన ఆకులమ్మ జాతర, ఇంకా ఓబలంక గ్రామంలో జరిగిన దుర్గామాత జాతర చూద్దామండి. ఇప్పుడు మీరు చూస్తున్నది శ్రీ లక్ష్మీ దుర్గా సరస్వతి మాత ఆలయం అండి. ఈ ఆలయం ఓబలంకలో ఉందండి. అలాగే వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున ఈ అమ్మవారికి జాతర నిర్వహిస్తారండి. ఈ వైశాఖ శుద్ధ పౌర్ణమికి ముందు రోజు రాత్రి పిల్లల చేత డీటీలు వేస్తారండి. డీటీలు వేయించిన తర్వాత అమ్మవారి దర్శనం చేసుకుంటే ఆ అమ్మవారి పిల్లల్ని రక్షిస్తుందని ఒక నమ్మకం అండి. అలాగే పౌర్ణమికి ముందు రోజు రాత్రి 8 గంటలకు అమ్మవారిని గరగ నృత్యాలతో ఇంకా బాజా భజంత్రీలతో ఊరంతా కూడా ఊరేగిస్తారండి. ఇలా తెల్లవారులు కూడా అమ్మవారిని ఊరేగించి గుడికి తీసుకొస్తారండి. తెల్లవారిన తర్వాత మహిళలందరూ కూడా ఈ పౌర్ణమి రోజున కుంకుమ పూజలు నిర్వహిస్తారండి అమ్మవారికి. ఇలా కుంకుమ పూజలు నిర్వహిస్తారండి. అలాగే ఈ అమ్మవారి ప్రతిరూపమైన గరగను ఊరంతా తిప్పుతారండి. ఎవరైనా చీరలు పెట్టుకుంటామని మొక్కుకుంటే వాళ్ళు ఆ చీరల మొక్కుబడి తీర్చుకుంటారండి. ఈ అమ్మవారికి ప్రతి శుక్రవారము కుంకుమ పూజలు చేస్తారండి. అంతేకాకుండా ప్రతి నెల పౌర్ణమి రోజున ఇంకా దేవీ నవరాత్రులకి ఇంకా శ్రావణ మాసంలో కూడా ఈ అమ్మవారికి కుంకుమ పూజలు నిర్వహిస్తారండి. మహిళలందరూ కూడా ఈ కుంకుమ పూజలు చేయించుకుంటారండి. ఓం శ్రీ మాత్రే నమః. 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 ఓం శ్రీ మాత్రే నమః.
మనం రావులపాలెం మండలంలో ఉన్న ఆకులమ్మ గుడికి వచ్చామండి. అసలు ఖాళీ అనేదే లేదండి. ఇక్కడ కూడా జనం ఎక్కువగానే ఉన్నారండి. ఇక్కడే డీటీలు కూడా అమ్మేస్తున్నారండి. వీటిని డివిటీలు, కాగడాలు, డీటీలు అని కూడా అంటారండి. ఈ డీటీలను తీసుకుని గుడి చుట్టూ ప్రదక్షిణ చేసి అప్పుడు గుడి వెనకాల వెలిగిస్తారండి. ఈ గుడి పక్కనే ఉన్నది రామాలయం అండి. ఇక్కడ ఈ రామాలయంలో కూడా దర్శనం చేసుకుని అప్పుడు ఆకులమ్మ గుడికి వెళ్తున్నారండి. ఈ ఆకులమ్మ అమ్మవారు రావులపాలెంకి గ్రామదేవత అండి. అందుకని ఈ చుట్టుపక్కల ఉన్న వాళ్ళందరూ కూడా పిల్లల్ని తీసుకుని అమ్మవారికి డీటీలు వేస్తారండి. చూస్తున్నారా పిల్లల చేత ఎలా డీటీలు వేస్తున్నారో. ఈ గుడి వెనకాల చాలా ఎక్కువ జనం ఉన్నారండి. డీటీలు వేసే దగ్గర చూస్తున్నారా, అసలు ఖాళీ అనేదే లేదండి. ఈ ఆకులమ్మ జాతర కూడా వైశాఖ శుద్ధ పౌర్ణమి రోజున జరుగుద్దండి. ఇది పౌర్ణమికి ముందు రోజు రాత్రి అండి. ఈ ఆకులమ్మ గుడి దగ్గర కూడా ఇలా గరగలను తీసుకుని ఊరంతా తెల్లవార్లు ఊరేగుతారండి. ఈ ఆకులమ్మ గుడిలోనే ముందుగా వినాయకుడిని దర్శించుకుందామండి. చూస్తున్నారా, ఇక్కడ వినాయకుడి దర్శనం అయిన తర్వాత అప్పుడు ఆకులమ్మ దర్శనం చేసుకుందామండి. ఆకులమ్మకి ఇరువైపులా కూడా పళ్ళు తీసుకుని భక్తులు నుంచున్నట్టుగా పెట్టారండి. ఎంతో అందంగా ఉందండి. చూస్తున్నారా, ఈ ఆకులమ్మ విగ్రహం ఎంతో పెద్దగా ఉంటుందండి. అమ్మవారి గుడికి ఎప్పుడు వెళ్ళినా సరే కింద నుంచి పైకి చూడాలండి అమ్మవారిని. చూస్తున్నారా, ఈ ఆకులమ్మ అమ్మవారి విగ్రహం ఎంతో పెద్దగా ఉంది కదండి. అలాగే ఈ అమ్మవారికి పెద్ద గజమాలను కూడా వేశారండి. ఈ అమ్మవారి దీవెనలు మనందరి మీద ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుందామండి. అలాగే ఈ వీడియో మీకు నచ్చినట్టయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి. జై శ్రీరామ్.